అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 52. సముద్రం మీద నుండి వీస్తున్న చల్ల గాలి ఇద్దరి తనువులని తాకగానే ఒళ్ళు పులకరించి ఆమెను అతడి వైపుకు తిప్పుకొని అతడి గుండెలకి అదుముకొని తల నిమురుతూ, ఇన్నేళ్ళు నా నుండి దూరం ఉన్నావుగా, నన్ను చూడకుండా ఎలా ఉన్నావే, నిజంగా నా మీద పగతోనే నన్ను లవ్ చేశావా, అనగానే అతన్ని వదిలి దూరం జరిగి కళ్ళు కిందకి దించింది. ఆమె మౌనం అతనికి సమాధానం దొరికినట్లు. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఆవేశపడే ముందు ఆలోచించాలి. సరే, నువ్వంటే చిన్నపిల్లవి, అప్పుడు నీకేం తెలీదు, చూసిందే నిజం అనుకుంటావు. ఇంకెప్పుడైనా అలాంటి నిర్ణయాలు తీసుకోకు అని బుగ్గ నిమురుతూ చెబుతుంటే కళ్ళ నీళ్లతో చూస్తూ, సారీ శ్రీ, ఐఎమ్ రియల్లీ సారీ చెబుతుంటే ఆమె పెదవులపై వేలు పెట్టి, ఐ వాంట్ ఏ కిస్ నాట్ ఏ అపాలజీ అంటూ ఆమె కింది పెదవిని లాగాడు. అతడి ఇంటెన్స్ మాటలకి ముడుచుకుపోతూ సిగ్గుతో అటువైపు తిరిగింది. ఓయ్, ఈ సిగ్గుని ఎన్ని రోజులు చూపిస్తావే, అప్పుడు సిగ్గుపడి దూరం పెట్టావు, ఇప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడుతున్నావు. అబ్బా, ఇక సిగ్గుపడడం ఆపవా అంటూనే ఆమెను అతడి వైపుకి తిప్పుకున్నాడు. నా సిగ్గుతో తమరిని దూరం పెడితే తమరు దూరంగానే ఉన్నారా అనింది చిన్నగా. లేక ఏం చేశాను అన్నాడు అల్లరిగా. చీపో, అన్నీ తెలిసినా తెలియనట్లు మాట్లాడుతున్నావు అనింది అతనిని చూడకుండానే. లుక్ ఎట్ మీ అన్నాడు. చూడలేదు. ఆమె చుబకం పట్టి పైకంటూ, నీ సిగ్గు అంటే నాకు చాలా ఇష్టం బేబీ, ఇలా సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉంటావు. మనకు తెలియకుండానే మన కలయిక జరిగిపోయింది. అప్పుడు నాలో డ్రగ్ ఉండి నీతో కలిశాను. అది నా దృష్టిలో లెక్కలో లేదు. మన ఫస్ట్ ఇంటిమేట్ మాఫీ చేశానన్నమాట. ఇప్పుడు మనం ఫ్రెష్. సో పెళ్లి చేసుకుని ఫ్రెష్గా ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటుంటే అతని మాటలకి ఆమె ఒంట్లో వేడి సెగలు పుడుతుంటే అతన్ని దూరం నెట్టి జరగబోతుండగా ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని పెదవులు అందుకుంటుండగా టక్కున అతని చెస్టుపై చేతులు పెట్టి దూరం తోసి అక్కడి నుండి పరిగెత్తింది శ్రీజ. ఆమె వెనకాలే అతను పరిగెత్తాడు. హే, ఆగు అంటూ పెద్ద పెద్ద అంగలతో ఆమెను అందుకొని, ఎక్కడికి వెళ్తావే, ఇన్నాళ్ళుగా నాకు దూరంగా పారిపోయావు కదా, ఇక పారిపోవడం నీ వల్ల కాదు బేబీ, నువ్వు ఎన్ని వేషాలైనా వేసుకో, ఈ మాన్స్టర్ నుండి తప్పించుకోవడం నీకు సాధ్యం కాదు అంటూనే ఆమె డ్రెస్ లోపలికి చేతులు పోనించి నడుం మీద అతడి వేళ్లతో తడుముతుంటే, సున్నితమైన ప్లేస్లో అతడి వేళ్లు తాకుతుంటే ఒంట్లో నరాలు జివ్వమన్నాయి. మైమరుపుగా కళ్ళు మూసి అలాగే ఫ్రీజ్ అయిపోయింది. ఆమెను అతడి వైపుకు తిప్పుకుంటూ అవే చేతులను వీపు మీదకి తెచ్చి అతని దగ్గరగా ఆదుముకుంటూ ఒక చేత్తో ముందుకు పడ్డాకురని చెవి వెనక్కి పట్టి అదే చేతిని మెడవంపులోకి పోనిస్తూ దగ్గరగా అనుకొని ఆమె వణుకుతున్న ఆదరాలని అలాగే చూస్తూ ఊరిస్తుంటే, ఇంత టెంప్టింగ్గా ఉన్నాయంటే నీ లిప్స్ అన్న అతడి మాటలకి మూసిన కళ్ళని తెరిచి అతన్ని చూసింది. అతడి పెదవులని ముందుకు తెస్తుంటే వేలు పెట్టింది పెదవుల మీద. ఆమె చేతిని స్మూత్గా తీసేసి ఆమె పెదవులని నాలుకతో లిక్ చేస్తూ ఉంటే అతడి చల్లని నాలుక తగిలి గుండెల్లో ఏదో సునామీ రేగుతుంటే ఆమె అదరాలు ఇంకాస్త వణికాయి. టెన్షన్తో అతన్ని దూరం నెట్టాలని చూస్తున్న శ్రీజ ఆ ఛాన్స్ ఆమెకు ఇవ్వకుండానే టక్కున అతడి పెదాలతో మూసేశాడు. ఇద్దరి ఇష్టంతో ఇక ఎప్పటికీ విడిపోము అన్న భయం లేకుండా మనస్ఫూర్తిగా అతనికి సహకరిస్తుంటే అంత ప్రేమగా ఎప్పుడూ ఇవ్వని శ్రీజ మొదటిసారి అతడి మీద ప్రేమతో మనస్ఫూర్తిగా ఇస్తున్న ముద్దుకి మైమరిచిపోయి ముద్దులో ఇంత మ్యాజిక్ ఉంటుందా అని ఇష్టంగా ముద్దుని తీసుకున్నాడు. ఇంతకీ ఆమె పెదవులని వదలాలని అనిపించకపోయినా కష్టంగా వదులుతూ, నీలో ఏదో మ్యాజిక్ ఉందే, ఇట్టే అట్రాక్ట్ చేస్తావు నన్ను అన్నాడు పెదవులని చూస్తూ. కందిన పెదవులకి మంట పుడుతుంటే గుర్రుగా చూస్తూ, అంత హార్డ్గా కిస్ చేయాలా, ఇదిగో చూడు ఎలా అయ్యాయో గండు చీమ కుట్టినట్లు అంటుంటే నవ్వుతూ అతడి నాలుకతో తడి అద్దగానే చల్లగా అనిపించింది. సరే పద అంటూ ఆమె చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తున్నాడు. ఎక్కడికి, చెబితే గాని రావా అంటూ ఇద్దరు కలిసి వేస్తున్న అడుగులని అపురూపంగా చూస్తూ ఉంది శ్రీజ. ఆమె కళ్ళపైన చేతులు పెట్టి ముందుకు తీసుకెళ్తుంటే, ఎక్కడికి, కళ్ళెందుకు మోసావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా ఆమె చేయి పట్టి తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టాడు.
కాసేపటికి ఓపెన్ అనగానే ఓపెన్ చేసింది కళ్ళని. ఎదురుగా శ్రీ నెలరాజుని తలపిస్తున్నాడు. అతని నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉందంటే చంద్రుడిలోనైనా మచ్చ ఉంటుంది, కానీ అతడి నవ్వులో ఎలాంటి కల్మషం లేకుండా నవ్వుతున్నాడు. మధ్యలో రకరకాల ఫ్లవర్స్ ఉన్న ఫ్లవర్ వాజ్, చుట్టూ క్యాండిల్స్, మధ్యలో 7 స్టెప్స్ ఉన్న కేక్, దానిపైన వెల్కమ్ బ్యాక్ టు మై హార్ట్ అన్న పదాలని చేతితో తడమడానికి చూస్తుంటే, అదేమైనా పేపర్ అనుకున్నావా అలా తడుముతున్నావు అంటున్న అతడి మాటలకి ఆపి ప్రేమగా అతడి కళ్ళలోకి చూసింది. ఒక్కసారిగా బెలూన్ బ్లాస్ట్ అయ్యి మెరుపు మొత్తం ఆమె తలలో పడుతుంటే అబ్బురంగా చూస్తూ స్వచ్ఛంగా నవ్వుతూ ఉంది శ్రీజ. ఇక ఆమె చేతి తీసుకొని కేక్ కట్ చేయించి కేక్ పీస్ తీసి ఆమె పెదవుల మధ్య పెడుతూ అతని పెదవులతో అందుకున్నాడు. ఇక ఇద్దరి పెదవుల మధ్య నలిగిన కేక్ అడ్రస్ లేకుండా పోయింది. తియ్యగా ఉన్న పెదవుల్లోని మకరందాన్ని జుర్రుకొని పీల్చి పిప్పి చేసి వదిలాడు. ఆల్రెడీ నొప్పి ఉన్న పెదవులు మళ్ళీ ముద్దు పెట్టేసరికి ఇంకాస్త ఉబ్బి ఎర్రగా కనిపిస్తుంటే, ఎందుకిలా చేస్తున్నావు, ఎంత మంట పుడుతున్నాయో తెలుసా అని ఏడుపు గొంతుతో అంటుంటే, ఇన్నేళ్లుగా నా నుండి తప్పించుకున్నాయి కదే, మరి దొరికినప్పుడు తీసుకోకపోతే ఎలా? అయినా చాలా ఓపిక పడుతున్నాను, అందుకే మాట్లాడడానికైనా టైం ఇస్తున్నాను, గుర్తుపెట్టుకో, లేకపోతే క్షణం కూడా పెదవులకి రెస్ట్ లేకుండా చేసేవాడిని అన్నాడు ఆమెని సైడ్ లుక్తో చూస్తూ. ఇక అతని మాటలకి ఏం మాట్లాడలేదు. ఇద్దరికీ డిన్నర్ కూడా అక్కడే అరేంజ్ చేశాడు శ్రీ. వెన్నెల వెలుగులో ఎదురుగా మనసుకు నచ్చిన చెలికాడు, పక్కన ఉప్పొంగుతున్న కెరటాలు, దాని మీద నుండి వచ్చే చల్లటి పిల్లగాలి, అప్పుడప్పుడు కాళ్ళని పలకరించిపోయే అలలు. ఆ అట్మాస్ఫియర్ ఇద్దరి మనసులని ప్రశాంతంగా మార్చింది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ తినడం కూడా మర్చిపోయారు. ఎంతసేపు కళ్ళు మాట్లాడుకున్నాయో తెలీదు. ఇక చలికాలపు చల్లటి గాలులు ఇద్దరి తనువులని చల్లగా మార్చుతుంటే ఇద్దరి మూడ్ ఒక్కసారిగా మారి శరీరంలో చెలరేగుతున్న కోరికలకి ఈ లోకంలోకి వచ్చి అతడి కళ్ళలోకి చూడలేక కళ్ళు కిందకి దించేసింది శ్రీజ. ఆమె చూపులు అతడికి అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని ముందున్న ఫుడ్ని స్పూన్తో ఆమె నోటికి అందించాడు. మనసు నిండింది కానీ కడుపు ఖాళీగా ఉండడంతో వెంటనే నోరు తెరిచింది. 2 పెదాల మధ్య నలుగుతున్న స్పూన్ని చూసి కుళ్ళుకుంటూ స్పూన్ పక్కన పడేసి వాటర్ బాటిల్తో హ్యాండ్ వాష్ చేసుకుని ఆమె చెయ్యి పట్టి లేపి అతడి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ ఫుడ్ని చేతితో కలిపి ఆమె నోటికి అందించాడు. ఇక అతడి కళ్ళలోకి అలాగే చూస్తూ ఇష్టంగా తినింది శ్రీజ. ఆమెకు తినిపించి తను తింటుండగా అతడి చేతిని ఆపి శ్రీజ చేతులతో శ్రీకి తినిపించింది. అలా తినిపించి చాలా ఏళ్ళు అవ్వడంతో ఇష్టంగా ఆమె వేళ్ళని లిక్ చేస్తూ తింటున్నాడు. ఇద్దరి మధ్య ఎడబాటుకి ఆమె కూడా ప్రేమగా తినిపించింది. ఎందుకో శ్రీజతో అలాగే గడపాలని ఉన్న మార్నింగ్ నుండి అలసిపోయిన శ్రీజ నిద్రకి కళ్ళు ఉబ్బి కనిపిస్తుంటే, పద బేబీ, నీకు నిద్రొస్తుంది అన్నాడు. నాకు నిద్రొస్తుందని నీకెలా తెలుసు? నీలో ఏం జరుగుతుందో నాకు తెలియదనుకున్నావా? పద అంటూ అక్క నుండి బయలుదేరారు ఇంటికి. శ్రీజకి నిద్ర ఆగక కారులోనే తూగుతూ శ్రీ భుజం మీదకి వాలింది. ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ డ్రైవింగ్ స్పీడ్ పెంచాడు. ఇక ఇల్లు రావడంతో పోర్టికోలో కారు పార్క్ చేసి పడుకున్న శ్రీజని డిస్టర్బ్ చేయాలనిపించక పడుకొని ముద్దుగా కనిపిస్తుంటే నుదిటిపై కిస్ చేసి ఆమెను 2 చేతుల్లోకి తీసుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే లేట్ అవడంతో అందరూ పడుకుండిపోయారు. ఇక శ్రీజని తన రూమ్కి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టి స్వచ్ఛమైన ఆమె వదనాన్ని చూసి అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ముడుచుకున్న పెదాలు, బబ్లీగా ఉన్న బుగ్గలు కాస్త చిక్కి కనిపిస్తున్నాయి. పెద్దగా ఉన్న కళ్ళు సరిగ్గా తినకపోవడం వల్లనో నిద్ర లేకపోవడం వల్లనో లోపలికి పోయి కనిపిస్తుంటే ఆమె కనుల మీద ముద్దు పెట్టి బెడ్షీట్ కప్పి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వెళ్ళాడు శ్రీ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.